మా ఆయన ఆఫ్టర్నూన్ డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే టౌన్లోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాము. ఆ పని ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ మా ఆయన ఒక సాంగ్ పాడుతున్నాడు. ఆ మూమెంట్ మిస్ అవ్వకూడదని అయితే వీడియో క్లిప్ తీసుకున్నాను. రమణ రమణ వెంకట మొదలైంది తంటట అని. రేపటి నుంచి నీకు స్టార్ట్ అయిందని తలనొప్పి అంటున్నాడు. నిజంగానే స్టార్ట్ అయింది. తలనొప్పితో పాటు నోరు నొప్పి కూడా. చెప్పింది చెప్పుకోకుండా చెప్తూనే ఉండాలా. డబ్బులు ఎవరికి ఊరికే రావని మన గుండంకులు చెప్పిన మాట వాస్తవమే కదా. ఎంతో కొంత కష్టం చేయాలా, కష్టం తగ్గన ఫలితాన్ని అయితే పొందాలా. లాస్ట్ టైం వర్క్ ఇప్పుడు కూడా చేసుకోమని మా సార్ ప్రొవైడ్ చేసినాడని ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా. ఆ వర్క్కి సంబంధించిన ప్రింట్అవుట్స్ కోసము కొన్ని కొనుక్కోవడం కోసం అయితే మా సార్ అమౌంట్ వేసినాడు. ఆ పని మీద అయితే టౌన్లోకి వచ్చినాము. వర్క్ విషయానికి వస్తే వర్క్ ఉండేది 6 months అయినా కూడా మన కష్టంతో పాటు కాలం కూడా కలిసి వచ్చిందంటే 1 year సంపాదన 6 monthsలో సంపాదించవచ్చు. నీ కష్టంతో నాకు పని లేదని మన బ్యాడ్ లక్ గానే ఎక్కిరిచ్చిందంటే తలపైన కూర్చొని మనం ఏం చేయలేం కదా. ఇంకా ఒక టార్గెట్ పూర్తయినాక సెల్ ఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నాడు మా సారు. అందులో ఒక యాప్ ఎక్కించుకొని యాప్ ద్వారా మూవ్ అయిదాము డైలీ వర్క్ అన్నాడు. కొత్త ప్రాసెసే ఉంది. లాస్ట్ టైం కాడికి కష్టం ఎక్కువ ఉంది, లాభం కూడా ఉంటుంది దానికి తగ్గట్టు. ఇంకా వయసు కోసము కొన్ని ఫ్రూట్స్, స్లిప్పర్స్ కూడా లేకుంటే చెప్పులు కొత్తవి కొనుక్కొని ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాను. స్ట్రాబెర్రీస్ కొంచెం ఈరోజు నాకు ఇలా అవకాశాలు వస్తూ నేను సంపాదించే స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం మా ఆయన నా పూజలే. రేపు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకొని ప్రశాంతంగా వర్క్ని అయితే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త బుక్ కొనుక్కొచ్చుకున్నాను. అవసరం లేదులేమో ప్రింట్అవుట్ తీసుకో, వర్క్ ఈజీ అవుతుంది అన్నాడు మా సారు.